ప్రజెంట్ డేస్ యూసేజ్ ఆఫ్ మీడియా లేదా యూజ్ మీడియా, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్? సోషల్ మీడియా మాధ్యమిక ప్రసారాలు ప్రస్తుత కాలంలో అవి ఎంత ఉపయోగంగా ఉన్నాయి లేదా వాటి వలన జరిగేటువంటి నష్టాలని మనం గమనిద్దాము. మీడియా అనేది ప్రస్తుతం ఉన్న జనరేషన్ టెక్నాలజీకి అదెంతో అవసరమైంది. యాజ్ పర్ క్రిస్టియన్ మినిస్ట్రీ ప్రకారం కనుక దీన్ని చూస్తే మీడియా అనేది సామాజిక మాధ్యమాలలో చర్చ్ యొక్క ఆరాధనలను, చర్చ్ యొక్క సమావేశాలను, చర్చ్ యొక్క ఇవాంజలిజాన్ని బహు శక్తివంతంగా ప్రకటించడానికి ఉపయోగపడే సాధనంగా ఈ మీడియా అనేది ఉంది. చాలామంది చర్చెస్కి రాలేని పరిస్థితుల్లో, ప్రయాణాల్లో ఉండేటువంటి వాళ్ళు, తప్పని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయేటువంటి వాళ్ళు, అనారోగ్య పరిస్థితుల్లో ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వారందరూ కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇతర మాధ్యమాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను విని వారి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు చెప్పిన మాటను, ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటారు. యోహాను సువార్త 4:24 ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఒక స్థలానికో ఒక ప్రాంతానికో పరిమితమై కాదు, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేది. ఒకరు చెబితే అనేకులు ఒకేసారిగా వినడానికి, ప్రభావితం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మాస్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఇది ఒక వైపు నుండి మాట్లాడితే అనేకులు విని వాటిని అర్థం చేసుకోవడానికి, వాటిని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలని మాస్ కమ్యూనికేషన్ అంటారు. దీంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు అనేకులకు ఒకేసారి చేర్చబట్టడానికి, దాన్ని వైడ్ రీచ్ అని అంటారు. విస్తృతంగా ప్రజల్లోకి చేరుకోవడానికి ఇదొక మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. ఒకే సమయంలో ప్రపంచమంతటికి, ప్రపంచవ్యాప్తంగా ఆరాధనలో పాల్గొనడానికి అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. సిక్ అండ్ ఎల్డర్లీ, ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లోనే ఉంటూ, వారు ఉన్న చోటనే ఉంటూ ఆరాధనలో పాల్గొనడానికి అవకాశము ఉంది. ఈ రోజున సువార్త గాస్పల్ అనేది మీడియా మాధ్యమాల ద్వారా కూడా ఎంతో ప్రభావవంతంగా ప్రకటించబడుతుంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రీజన్, అంటే చాలామందికి ఇది సౌకర్యంగా కూడా ఉంటుంది. వాళ్ళ మనసు బాగోనప్పుడు ఇంట్లో కూర్చుని వాక్యం వినొచ్చు, పాటలు వినొచ్చు, లేదనుకుంటే ఒక మెసేజ్ వినొచ్చు. ఇలాగా దేవుల్లో బలపడడానికి ఇది ఎంతో ముఖ్యమైన కారణంగా ఉంది. ఎంగేజ్ ద యూత్ పిల్లలందరూ కూడా ఈ సోషల్ మీడియా ఈ యొక్క ప్రభావాన్ని బట్టి వారు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే మీడియా అని అన్నప్పుడు, యూట్యూబ్ అని అన్నప్పుడు, ఫేస్బుక్లు అని అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించడానికి యూట్యూబ్ అండ్ జూమ్ మీటింగ్ వర్షిప్లో, గూగుల్ మీటింగ్ వర్షిప్లో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇది ఎక్కువ అవకాశము ఉంటుంది. దీనిని మనము ఇంకా ఎలా చూడవచ్చు అంటే, దీనివల్ల కొన్ని వచ్చే సమస్యలను కూడా మనం చూద్దాం. మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రిలీజియస్ సెన్సిటివిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి. మతపరమైన భావోద్వేగాలను ఇవి దెబ్బతీసేవిగా ఉంటాయి. ఒకవేళ మనము రిలీజియస్ కాంటెక్స్ట్లోనే, క్రిస్టియానిటీ ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడుతున్నా కానీ అది ఇతరులకి ఎక్కడో నచ్చనటువంటి, ఇబ్బంది కలిగించేటువంటి విషయాలుగా కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంది. మతాల మధ్య ఉద్రిక్తతను పెంచే అవకాశం కూడా ఉంది. కమ్యూనికేషన్ మిస్ఇంటర్ప్రిటేషన్, ఎప్పుడైతే ఒక మెసేజ్ని మనము క్రైస్తవ దృక్పథంలో ఇస్తామో కానీ అవి ఇతరులు వాళ్ళ యొక్క మత కోణాల్లో నుండి చూసినప్పుడు అవి వారికి విమర్శనాత్మక దృష్టితో, అంటే తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశము ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ఉంటుంది. ఇంకా ఫేక్ ప్రచారాలు, చాలామంది కొన్ని మెసేజ్ అంతటినే కాదు, కొన్ని క్లిప్పింగ్స్ని తీసి తప్పుడు ప్రచారాలను చేసే అవకాశం ఉంటుంది. రిలీజియస్ కాంపిటీషన్, మతంలో పోటీతత్వ భావాన్ని ఇది పెంచుతుంది. వీళ్ళేంటి ఇంతలా ప్రచారం చేస్తున్నారు, వీళ్ళేంటి పొద్దున్న లేస్తే యూట్యూబ్లోను సోషల్ మీడియాలోనే ఉంటారు అనేటువంటి విధానాన్ని ఇతరులకి హేట్రేట్ అనేది తీసుకొస్తుంది. దీన్ని కో ఎగ్జిస్టెన్స్, సహజీవనానికి, కలిసి ఇతర మతాలతో బ్రతకడానికి ఇబ్బందికరంగా తయారు చేసేలా ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ కాంట్రవర్సీ అనేటువంటిది మనం చర్చి విషయాలు మాట్లాడుకునేటప్పుడు, లేదా చర్చిలో సంఘటనల గురించి, చర్చి కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడుకునేటప్పుడు
ఈ కాన్వర్జేషన్ని వారు తప్పుగా అర్థం చేసుకొని వారి యొక్క వ్యక్తిగత లేదనుకుంటే వారి యొక్క మతపరమైన విషయాలకి వారు కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఇవి కొన్ని సమస్యలకు దారి చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పొలిటికల్ ఇష్యూస్, రాజకీయపరమైన సమస్యలు లేదా రాజకీయ వినియోగం అని మనం చెప్పొచ్చు. ఇవి కూడా మనం ఇచ్చే మెసేజ్ని బిబ్లికల్గా మనం ఇచ్చినా కానీ వాళ్ళు మతపరమైన రాజకీయ సందర్భాలకు ఉపయోగించుకునేటువంటి సందేశాలుగా లేదా సందర్భాలుగా ఇవి ఉండడం మనం చూడవచ్చు. తర్వాత ఈ సోషల్ మీడియాలో ఇంకా చెప్పాలంటే హేట్ స్పీచ్, ఆన్లైన్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. అంటే ద్వేష ప్రసంగాలు లేదా ఇతరులని బాధపెట్టే ప్రసంగాలు, ఈ కౌంటర్ వీడియోస్ అని చెప్పి లేదనుకుంటే మతపరమైనటువంటి భావనను తెలియజేయడం అని చెప్పి ఇతరులు పెట్టేటువంటి వీడియోకి వీళ్ళ మెసేజ్ పెట్టడం ద్వారా ఇది హేట్రేట్ క్రియేట్ చేయడానికి ఎక్కువ అవకాశము ఉంది. అది ఇరు వర్గాల వారికి. తర్వాత ఈ మీడియా, సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఎక్కువగా పరిచర్య చేసేటువంటి వారిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే లాస్ ఆఫ్ ట్రూత్, గాస్పల్ స్పిరిట్. ఎక్కువగా ప్రేమ, సమాధానము, సందేశము అనే విషయాలు, ఈ 3 విషయాల మీద ఫోకస్ తప్పిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే నార్మల్గా ఒక మెసేజ్ ఇస్తే ఎవరో వినరు, ప్రేమ సమాధానం కలిగిన మాటలు చెప్తే ఎవరో వినరు. కాబట్టి మనం ఏదో ఒక కాంట్రవర్షియల్ థాట్ని తీసుకోవాలి, కాంట్రవర్షియల్ ఇష్యూస్ని తీసుకోవాలి అనేటువంటి కోణంలో వాళ్ళు ఆలోచించడాన్ని బట్టి ఈ యొక్క లవ్ ప్రిన్సిపల్, పీస్ మేకింగ్, రెస్పెక్ట్ అదర్స్ అనేటువంటి విషయాలు నిర్లక్ష్యం చేయబడతాయి. అలా నిర్లక్ష్యం చేయబడ్డాన్ని బట్టి ఈరోజు సోషల్ మీడియాలో క్రిస్టియానిటీ అండ్ చర్చ్ కమ్యూనిటీ మీద ఎంతో హేట్రేట్ అనేది కలుగుతుంది. అయితే ఈ యొక్క మీడియా దృక్పథంలో పెట్టుకొని ఇంకొకటి మనము లాస్ అవుతున్నాం, ఇంకొక దానిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం, కొంతమంది మానుకొనినట్లుగా మీరు కూడుకొనుట మానకుడి అని పౌలు గారు చెప్పినట్లు ఈ గ్యాదరింగ్ కమ్యూనిటీ, గ్యాదరింగ్ వర్షిప్ అనేటువంటిది చాలామందిలో మిస్ అయిపోతూ ఉంది. వాక్యం ఎక్కడైనా వినపడుతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చర్చ్ యొక్క ప్రైమ్ టైంని, విలువైనటువంటి సంఘ పరిచర్య, ఆరాధన టైంను కూడా వారు మిస్ చేసుకుంటున్నారు. ఇలా మిస్ చేసుకోవడం ద్వారా స్పిరిచువాలిటీ తగ్గుతుంది, సోషల్ మైండ్ ఎక్కువ అవుతుంది, సామాజిక ఆలోచనలు ఎక్కువైపోయి ఆధ్యాత్మిక ఆలోచనలు తక్కువైపోతున్నాయి. దాన్ని బట్టే అనేకులలో విశ్వాసం చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, సమాధానం కరువైపోతుంది. కాబట్టి మీడియాని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి, మీడియాని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి, మీడియా ద్వారా ఇతరులతో మంచి సంబంధాలు కలిగి జీవించడం ఎలాగో తెలుసుకోండి. అంటే రిలీజియస్ డైలాగ్, ఇతరులతో మాట్లాడే సంభాషణలో మనము ప్రేమపూర్వకంగా ఎలా నడుచుకోవాలో తెలుసుకోండి. ఇతర మతాలను అర్థం చేసుకోవడంలో, ఇతర మతస్థులతో కలిసి జీవించడంలో ప్రేమపూర్వక శాంతి సంబంధాలు కలిగి ఉండడం ఎలాగో అది తెలుసుకొని దాని ద్వారా మనము ముందుకు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నా. ప్రైజ్ లార్డ్.